హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇది అలీ గారు నిన్న మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి, నేను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను, నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను, నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని ఏ రోజు విమర్శించలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఒక వీడియో విడుదల చేశాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? సార్, మహాభారతంలో భీష్ముడి మౌనము చివరి దశలో భీష్ముడికి ఏ గతి జరిగిందో తెలిసిన విషయమే. ఆ రోజు ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు భీష్ముడి మౌనం ఏ ప్రమాదానికి దారి తీసింది? ఒక సాంగ్ ఉంది సార్, ఈ చోటి కర్మ ఈనాడే మరునాటి కర్మ మరునాడే అన్న చందంగా. నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవి తీసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఓకే, నీ వ్యక్తిగతం, అది నీ నిర్ణయం, స్వేచ్ఛ, నువ్వు ఏ పార్టీనైనా ఎంచుకోవచ్చు, అది నీ స్వేచ్ఛ. ఓకే, మేము దాన్ని తప్పు పట్టట్లేదు. మేమేమంటున్నామంటే ఈరోజు నువ్వు సన్నాయి నొక్కులు నొక్కుతూ మీడియా ముందుకు వచ్చి ఏమంటున్నావు? నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడలేదు అంటున్నావు. ఇప్పుడు ఇద్దరికి గొడవ జరిగింది సార్, నువ్వు ఒక పక్కన ఏదో ఒక స్టాండ్ అయితే తీసుకోవాలిగా. మరి నీ స్టాండ్ ఎటువైపు ఉంది? గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నీ స్టాండ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ అన్నారు. అమరావతి సార్, మీ నిజంగా చెప్తే నమ్మరు, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పనులు మొదలుపెట్టారు. ఏది, అక్కడ మొలిచిన కంప చెట్లు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ ప్రాసెస్ ఇప్పటికీ పూర్తి కావట్లేదు సార్. ఏ స్థాయిలో అక్కడ కంప చెట్లు పెరిగాయి, ఏ స్థాయిలో అది నాశనమైంది అనేది ఇప్పటికీ కాలేదు సార్. కొన్ని వందల డోజన్లు జేసీబీలు, కొన్ని వందలు, అసలు జేసీబీలతో డైలీ చేస్తున్నా కూడా వర్క్ కావట్లేదు ఇప్పటికీ. మరి ఏ రోజైనా అమరావతికి వచ్చాడు అలీ గారు? ఏ రోజైనా పోలవరానికి వెళ్ళాడు అలీ గారు? అసలు వాటి గురించి ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దాని మీద మాట్లాడా? శ్రీశైల దేవస్థానంలో ఏ విధంగా జరిగిందనేది మాట్లాడా? మరి రాష్ట్రంలో మెగా డిఎస్సి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదని ఏ రోజైనా ఒక రోజు మాట్లాడా? ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు కదా సార్. అందుకని సార్, అలీ గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను మీ వ్యక్తిగతాన్ని నేను విమర్శించలేదు సార్. రాజకీయంగా మీరు ఎంచుకున్న నిర్ణయాన్ని ఈరోజు అది కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు నొక్కిన సన్నాయి నొక్కులు మీడియా ముందుకు వచ్చి, అంటే ఏ విధంగా అంటే ఒక సామెత ఉంది సార్, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారినా చల్లారలేదంట. అంటే ఒక పతివ్రత అనే ఒక ఆమె పరమాన్నం వండితే తెల్లారినా చల్లారలేదంట అన్న చందంగా ఉంది సార్ మీ మాటలో. సార్, కనీసం అండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు. బండ్ల గణేష్, నేను అక్కడికి వస్తున్నాను సార్. ఇప్పుడు అలీ గారు సినిమాల్లో హాస్యం పండించినట్లు రాజకీయాల్లో హాస్యం పండించాలంటే చూస్తా కూర్చోవడానికి ఆంధ్ర ప్రజలు గొర్రెలు కాదు సార్. మీరు గమనించాలి అలీ గారు, ఆంధ్ర ప్రజలు అంత ఎర్రి బాగోగులు కాదు. చూశారుగా మ్యాండేట్ ఎలా ఇచ్చారు. నేను ఏమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేశారని నేను ఎక్కడ విమర్శించలేదు సార్. నీ మౌనం ఎంతటి ప్రమాదానికి దారి తీసింది. సరే, నువ్వు ధర్మం వైపు, మంచి వైపు నిలబడినట్లయితే మరి నువ్వు ఎందుకు నిలబడట్లేదు? ఇది తప్పు అని ఎందుకు చెప్పట్లేదు? మీడియా సలహాదారుగా ఉన్నావు కదా, ఏ రోజైనా వచ్చి మాట్లాడావా? లేదు కదా. మరి నువ్వు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు తీసుకున్నటువంటి వ్యక్తివి, సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏమైనా పని చేసావా? జీతం అయితే తీసుకున్నారు కదా, తీసుకున్నారు కదా. ఏం చేశారు మీరు? ఎటువంటి సలహాలు ఇచ్చారు? పోనీ అదన్న శ్వేతపత్రం రిలీజ్ చేయండి, నేను ఈ పని చేశానని చెప్పేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, మా ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారు కదా. అసలు ఏంటి సార్, మీలాంటి వాళ్ళ వల్ల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం ఉపయోగము? ఓకే, మీ వల్ల అది మీ వ్యక్తిగత ప్రొఫెషను అనేది మీ సినిమా, మేము దాన్ని విమర్శించాం సార్. నువ్వు ఏ పార్టీ అయినా ఏదైనా అది మేము విమర్శించాం, ఎందుకంటే వ్యక్తిగతంగా మేము విమర్శించాం. మా రాష్ట్రానికి ఇంత నాశనమైనా కూడా మీరు ఏంది ఈరోజు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతా సింపుల్గా నేను ఎవరిని విమర్శించలేదండి, నేను రాజకీయాలు స్వస్తి పలుకుతున్నాను, నా సినిమాలు నేను చేసుకుంటాను అన్నాడు. మరి గత 5 ఏళ్లలో సినిమాలు ఏమైనాయి? అంటే సినిమా చూస్తున్నారు మీరు, ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతా అంటే సినిమాలు చేసుకుంటావు కాబట్టి సినిమా చూస్తున్నావు, ఏ విధంగా పోతాంది ఏంటి సార్ ఇది? అలీ గారు, ఈరోజు మీరు ఇంతటి అరాచకం ఏదైతే జరిగిందో, సరే జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పు లేదు, నేను మీ దృష్టి ఆలోచన చేసి, ఎందుకంటే మీరు ఒక నాయకుడిని ఎంచుకున్నారు కాబట్టి, ఆ నాయకత్వంలో పనిచేయాలి కాబట్టి
మరి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సలహా ఇవ్వాలి కదా సార్, సలహాదారే కదా మీరు, yes. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారే కదా, సలహా ఇవ్వచ్చు కదా సార్. మనం 3 క్యాపిటల్స్ పెడితే తుగ్లక్ అంటారు సార్, వైజాగ్లో రాజధాని పెడితే, అమరావతిలో రాజధాని పెడితే, కర్నూలులో రాజధాని పెడితే పిచ్చి తుగ్లక్ అంటారు అని ఏ రోజైనా ఒక మాట చెప్పచ్చు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఇప్పుడు మీరు కూడా వెన్నుపోటు పొడిచినట్టేగా జగన్మోహన్ రెడ్డి గారికి. అవును, గ్రౌండ్ లెవెల్లో ఇంత పార్టీ నాశనం అవుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద ఎందుకు ఇన్ఫర్మేషన్ పెట్టట్లేదు సార్? ఈ విధంగా జరుగుతూ ఉంది, మీ నాయకత్వంలో నేను ఒక పోస్ట్ తీసుకున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టేటువంటి పన్నుల రూపంలో ఏదైతే పన్ను ట్రెజరీ ఉంటుందో ఆ ట్రెజరీ నుంచి నాకు జీతభత్యాలు ఇస్తున్నారు, నాకు హోదా కల్పించారు, కాబట్టి మీ యొక్క ఏదైతే ఉప్పు తిన్న విశ్వాసంగా మీ ముందు ఉంచుతున్నాను సార్, yes. తప్పైతే క్షమించండి జగన్మోహన్ రెడ్డి గారని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి? చెప్పలేదు. ఇంకా ఆయన ఉన్నాడండి ఇప్పుడు, ఇది అలీ గారిది. అది కాదు, బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు సినీ రంగాన్ని మాట్లాడాల్సిన బాధ్యత ఆయనకి లేదంటారా? ఇప్పుడు ఉమ్మడి సార్ సినిమా రంగానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఏదైతే ఉంటుందో ఆ చనువు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు సార్. తొక్కి నార తీస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, సినిమా చూపిస్తాడు వీళ్ళందరికీ. మామూలుగా వీళ్ళు సినిమాలు చేస్తారు, చూపించాడుగా గత 5 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏ విధంగా సినిమా చూపించాడో ప్రజలు కూడా హర్షించారు సార్ ఆ విషయాన్ని. అలాగే జరగాలి. కొత్త పిచ్చగాడు పుద్దెరగడు అన్నట్టు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రులకు బొకేలు ఇవ్వడము, మేమేదో సినిమా రంగానికి ఉద్ధరిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పేసి రావడము, బొకేలు ఇవ్వడము, ఇది ఒక పరిపాటిగా మారింది సార్ పెద్ద వాళ్ళందరికీ. మీరు చూసారా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఎలా బొకేలు పట్టుకుని వెళ్ళారు? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తానే ఎలా బొకేలు పట్టుకుని వెళ్తున్నారో చూసారుగా. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా వెళ్ళారో తెలుసుగా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు, పిల్లల గురించి మాట్లాడినప్పుడు, వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు వద్దు సార్ మనకు, నేను ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తినే, పవన్ కళ్యాణ్ గారు నాకు సాటి కొలీగు, ఆయన సినిమాల్లో నేను పనిచేశాను ఆయనతో పాటు, సరే ఇది మనకు మంచిది కాదేమో, మన పార్టీకి డ్యామేజ్ అవుతాదేమో అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సలహా ఇవ్వరు. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అంటున్నారు. ఎందుకు మాట్లాడతాడు సార్? ఒకళ్ళతో పుచ్చుకున్నప్పుడు, వన్ సైడ్ తీసుకున్నప్పుడు, ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడతాడు? నిజంగా అతను ధర్మం వైపు నిలబడాలి అనుకుంటే, మళ్ళా రావణ రాజ్యంలో రావణుడి తమ్ముడేగా విభీషణుడు, మళ్ళా రావణుడిని వ్యతిరేకించి రాముడి వైపు ఎందుకు నిలబడ్డాడు? రాజ్యం కోసమా? కాదు, రాజభోగాల కోసమా? ధర్మం కోసం. రావణుడి తమ్ముడు, రావణుడికి ఏవైతే భోగాలు వస్తాయో అవే భోగాలు వస్తాయి సార్, రాజభోగాలు. అవును, తను విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ధర్మం వైపు నిలబడ్డాడు. ఒక ఆమెను అపహరించుకొని వచ్చాము, అది తప్పు అని చెప్పేసి ప్రయత్నం చేశాడు, రావణాసుడికి చెప్పి ప్రయత్నం చేశాడు. కుదరని పక్షంలో రాముడి వైపు నిలబడి ధర్మంని గెలిపించాడు. మీరు ఈరోజు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతా నీతివంతమైన మాటలు ప్రవచనాలు మీ నోటి గుండా వింటా ఉంటే రక్తం మరిగిపోతా ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు రక్తం మరిగిపోతా ఉంది. చంద్రబాబు గారి అరెస్ట్ సమయంలో 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా వచ్చి స్టేడియంలో, గచ్చిబౌలి స్టేడియంలో పెడితే మీరు వచ్చి మాట్లాడచ్చు కదా. సరే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే కాదు కదా, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ నుంచి నన్ను ఆహ్వానించారని చెప్పేసి మాట్లాడచ్చు కదా. మరి బండ్ల గణేష్ గారు ఏ పార్టీ కంటే పనిచేసేది? కాంగ్రెస్ పార్టీకి. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చాలా సేవలు చేశారు. ఆ సేవల దృష్ట్యా నేను చంద్రబాబు గారు నిజాయితీపరుడు, చంద్రబాబు గారు ఇది, చంద్రబాబు గారు అది అని చెప్పి 7 సార్లు చెప్పడం జరిగింది. కంటి నీరు పెట్టుకున్నారు ఆయన. మరి బండ్ల గణేష్ గారు కాంగ్రెస్ పార్టీకి పనిచేసేది, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉండేది. పార్టీలది ఏముంది సార్? పార్టీల కన్నా ముందు మనిషి ముఖ్యము, మనిషి గుణం ముఖ్యము. గుణం కంటే నీకు పార్టీలు ముఖ్యమా సార్? ఇప్పుడు పార్టీలు కూడా దేని మీద నడుస్తాయి? సిద్ధాంతాల మీద నడుస్తాయి. ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంటుంది ఒక పార్టీకి, ఆ ప్రిన్సిపల్ మీద నడుస్తుంది. సరే అలీ గారిది పక్కన పెడదాము. ఓకే, ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి ఒక అతను ఉన్నాడు. అవునండి, ఆయన ఒకడు. ఆయన డైరెక్ట్ కమ్మకులాన్ని తిట్టేస్తాడు. ఇట్లా అనుకుంటా సార్, ఇట్లా అంటాడు. అంటే ఏంది దీని అర్థం ఏంది? ఎట్లా అంటే కమ్మ కులాన్ని తిట్టేస్తాడు. ఏమయ్యా కమ్మ కులం కానీ, నీకు విషయం చెప్తున్నాను సార్, కమ్మ కులం మీద ఏ కులం మీద కూడా రీసెర్చ్ చేయలేదు సార్. ఒక ఫారిన్ స్టూడెంట్ ఏ కులం మీద కూడా రీసెర్చ్ చేయలేదు. ఇండియాలో ఇన్ని కులాలు ఉన్నాయి, భాషలు ఎన్ని ఉంటాయి సార్? అవును,
కొన్ని 1000కి పైగా భాషలు ఉన్నాయి ఇండియాలో. అవును. ప్రాచుర్యంలోకి రానివంటే ప్రాచుర్యంలో ఉండేవి 3, 4, 5, 6, 16, 14 ఉంటాయి. 14 అవును. ప్రాచుర్యంలో రానివి ఇన్ని ఉంటాయి. చిన్న చిన్న ఇప్పుడు గోండు భాష, కోయి జాతికి సంబంధించిన సుగాలి, వీళ్ళు చాలా భాషలు ఉంటాయి సార్. వేలల్లో ఉన్నాయి. మరి కులాలు ఎన్ని ఉంటాయి సార్? లక్షల్లో ఉంటాయి. మరి ఇన్ని కులాల్లో ఒక ఫారిన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన ఒక దలేలి బెన్ బబాల్ అనే ఒక స్టూడెంట్ కేవలం కమ్మ కులం మీద రీసెర్చ్ చేసి తన యూనివర్సిటీలో PhD పట్టా పొందడం జరిగింది. ఓకే. దలేలి బెన్ బబాలి. సార్ పోసాని కృష్ణమురళి గారు మీకే చెప్తా ఉన్నాను, కమ్మ కులం మీద మీకు ఎందుకు అంత విద్వేషము? ఎవరి మెప్పు కోసం మీరు కమ్మ కులాన్ని తిడుతున్నారు? కాపు కులాన్ని కూడా తిట్టాడు పవన్ కళ్యాణ్. అక్కడికే వస్తున్నాను సార్. నీకు కులం ఏం చేసింది? కులం ద్రోహం చేసిందా? సార్ ఏ సామాజిక వర్గంలో అయినా ఎవరి సామాజిక, సార్ ఇక్కడ ఒక క్లారిటీకి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను సార్. కులాభిమానానికి కులగజ్జికి చాలా తేడా ఉంది. కరెక్ట్. ఇది ఎందుకంటే ఈ అంశం వచ్చింది కాబట్టి. పోసాని కృష్ణమురళి గారు కమ్మ కులాన్ని తిట్టారు, కాపు కులాన్ని తిట్టారు కాబట్టి సార్ ఏ కులానికి ఆ కులానికి అభిమానం ఉంటుంది. పక్క కులము నాకంటే తక్కువ, పక్క కులాల వాళ్ళని ద్వేషించినప్పుడు, కులం పెట్టి దూషించినప్పుడు ఇది కులగజ్జ అవుద్ది. కులాభిమానం వేరు, కులగజ్జి వేరు సార్. పోసాని కృష్ణమురళి గారు మీరు ఈ లాజిక్ మర్చిపోతా ఉన్నారు. ఎవరికి ఉండదండి కులాభిమానము? నా కులాభిమానం లేదు, నేను అది ఇది అని చెప్పేవాడు ఒక్కడు రండి, మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పమనండి ఈ మాట. ఉంటుంది సార్. కానీ పక్క కులాలను కూడా గౌరవించడం మన సాంప్రదాయము. వారు కూడా కులాల కంటే ముందు మనుషులుగా మనం గుర్తించాలి, మానవత్వం మనం చాటుకోవాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు అనుకుంటాడా సార్ కమ్మ కులంలో పుట్టాలి అని? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అనుకుంటారా కమ్మ కులంలో పుట్టాలని? పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారా కాపు కులంలో పుట్టాలని? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారా రెడ్డి సామాజిక వర్గంలో పుట్టాలని? రాజశేఖర రెడ్డి గారు అనుకుంటారా రెడ్డి సామాజిక వర్గంలో పుట్టాలని? నీలం సంజీవ్ రెడ్డి అనుకుంటారా రెడ్డి సామాజిక వర్గంలో పుట్టాలని? ఏంటి సార్ వీళ్ళు కులాల గురించి మాట్లాడుకుంటా? అంటే ఏంది? కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడమంటారు. కులం చూస్తాం, మతం చూస్తాం, ప్రాంతం చూస్తాం. ఫ్రంట్ ఎండ్ ఒకటి, బ్యాక్ ఎండ్ ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏమీ లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీళ్ళందరికీ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అయిపోయింది. ఆట వస్తువులాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భావోద్వేగాలతో, మనోభావాలతో, సెంటిమెంట్లతో వీళ్ళంతా ఆడుకుంటున్నారు. ఏమయ్యా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మీరు ఆలోచనలు ఇవ్వండి, ఐడియాలు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది చెయ్యండి, ఇది బాగుంటుందని చెప్పేసి వెబ్సైట్లో ఇప్పుడు పెట్టారు కొత్తగా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమైనా ఐడియాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత దగ్గర సలహాలు ఇవ్వండి, మనం రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని. ఇది సారా అభివృద్ధి అంటే, ఇది సారా మన పరిపాలన చేయడం అంటే. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సినిమా ఇండస్ట్రీని అంతా తీసుకొని వచ్చినప్పుడు ఓ ఓ ఓ అని అరుస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఏమయ్యా నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచావుగా. నీ యొక్క ఈ కుల దూషణ వల్ల, నీ యొక్క ఈ ఓవర్ యాక్షన్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ పోయిందా లేదా? పోయిందిగా, ఖచ్చితంగా. ఈరోజు కమ్మ సామాజిక వర్గం అంతా ఇన్వైటెడ్గా, అంటే అంతా కాదు కొంతమేర, ఒక 70%, 80% కూటమికి ఓట్లు పడ్డాయి అంటే ఇలాంటి వ్యక్తుల వల్లే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన వెన్నుపోటు పొడిచినట్టేగా తప్పనిసరిగా. మరి ఒక్క సలహా ఎందుకు ఇవ్వలేదయా? నేను అలా తిడితే మనం ఓటు బ్యాంక్ దెబ్బడిపోద్ది అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా తిట్టమని చెప్పాడు, ఆయన మళ్ళీ ఆయన్నే నిందిస్తాడు. ఏ రోజు వచ్చి కూడా లైవ్ రికార్డింగ్ కానీ లైవ్ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మరి ఆయన ఎలా చెప్తాడండి కులాలను తిట్టమని? ఇలాంటి వ్యక్తులు కదా జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసిండేది. మరి నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఉన్నాడండి, ఎవరు? రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే, సినిమా డైరెక్టర్. శివ సినిమాతో ఎప్పుడో ఒక సంచలనం క్రియేట్ చేశాడు. ఓకే, అప్పట్లో ఆయన యూత్లో ఉన్నాడు, అది ఉన్నాడు, అదేదో ఏదో పూర్ణ గోపాల్ వర్మ అంటారండి. నేను అక్కడికి వస్తున్నాను సార్. మంచోడు అంటే ఒక మామూలుగా పల్లెల్లో చెప్తా ఉంటారు సార్, మంచోడు అంటే మంచం కింద. అట్లా అయిపోయింది సార్ రామ్ గోపాల్ వర్మ పరిస్థితి. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏదో ఒక సినిమా సంచలనంతో ఆయన యొక్క విజన్తో ఏదో సక్సెస్ అయ్యాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి టాలెంట్తో సక్సెస్ అయ్యాడు. నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏది మాట్లాడను సార్, ఎందుకంటే అతని ప్రొఫెషన్ అది. ఓకే, దాంట్లో వైఫల్యాలు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. నేను మాట్లాడను సార్, మనం విమర్శించడం కాదండి. లక్ష్మీ ఎన్టీఆర్, నేను అక్కడికి వస్తున్నాను సార్, చెప్పండి. నెక్స్ట్ అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి. ఏది జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేసే విషయం. సినిమాల ముసుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలతో, సెంటిమెంట్లతో ఇతను ఏ విధంగా ఆడుకున్నాడనే మనం విషయం మాట్లాడుకున్నట్లయితే లక్ష్మీ ఎన్టీఆర్ తీశారు.
ఏమయ్యా, లక్ష్మీ పార్వతి గారు ఒక మహిళ, సీనియర్ ఎన్టీ రామారావు గారి, అది అందరికీ తెలిసిన విషయమే. అదే సీనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఏపీకి దేవుళ్ళు లాంటి వ్యక్తి ఆయన అవసరమయ్యా ఇప్పుడు ఆమె మీద లక్ష్మీస్ ఎన్టీఆర్ అని పెట్టి సినిమా తీయడం అవసరం? అది అసలు ఒక సినిమానా అది? ఇప్పుడు ఇప్పుడు సినిమానా? ఇప్పుడు నీ ఫ్యామిలీలో నువ్వు మిమ్మల్ని మీ భార్య కూతురు ఇద్దరు వదిలేశారు. ఎస్, ఇలాంటి నీచుడు మాకు అవసరం లేని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా నిన్ను వదిలేశారు. మరి దాని మీద సినిమా తీసుకో. ఏమన్నంటే నా ఇష్టం అంటావు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఏపీఎన్ రాధాకృష్ణ గారితో కూర్చొని ఇది అడిగితే నా ఇష్టము, చూస్తే చూడు లేకపోతే లేదంటే, ఇప్పుడు నేనంటాను సార్ తంతా నా ఇష్టం అంట, కొడతా నా ఇష్టము అంట. ఏమంటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా అకార్డింగ్ టు ఏదైతే గౌతమ్ సవాంగ్ గారు చెప్పారో ఆయన దాని ప్రకారము రాళ్ళేస్తాము, చెప్పులేస్తాము, చెప్పులతో కొడతాము, రాళ్లతో కొడతాము. భావ ప్రకటన ఆయన గతంలో చెప్పారు కదండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారు? మన అభిమానులు ఎవరికొవరికి బీపీలు వస్తాయి, అవును, బీపీలు వస్తే ఏదో అట్లా అట్లా దాడులు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆయన మాట ప్రకారము, గత మాజీ ముఖ్యమంత్రి మాట ప్రకారము మాకు బీపీలు వచ్చి ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు నువ్వు మామూలుగా డైరెక్షన్ చెప్తావు, డైరెక్షన్ చెప్పకనే సినిమా చూపిస్తారు మా వాళ్ళు. అవును, యాక్షన్ టేక్ 1 అంటే టేక్ 1 టేక్ 2 ఏముండదు, సినిమానే నీకు. హిట్ 1 హిట్ 2 ఇంకా నా ఏముండదు, ఇంకా టేక్ 1 టేక్ 2 టేక్ 3 ఏముండదు, ఇంకా నీకు సినిమానే. ఓకే, నువ్వన్నా కనీసము ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చుకోవాలి. సినిమా తీసాడండి కమ్మరాజ్యం. వస్తున్నాను సార్, వస్తున్నాను. ఇది వ్యక్తిగతంగా ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని లక్ష్మీ ఎన్టీఆర్. మళ్ళా చూడండి సార్, అంతటితో ఆగాడా? డబ్బు కోసం ఎంతకు దిగజారాడు ఇతని వ్యక్తి. కమ్మరాజ్యంలో కడప రెడ్డి అంట సార్. రెడ్డి సామాజిక వర్గము సమాజానికి ఎంత సేవ చేసింది? పుచ్చలపల్లి సుందరయ్య గారు, తరిమేల నాగిరెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, ఎదురుమిల్లి జనార్దన్ రెడ్డి, మళ్ళీ వీళ్ళంతా ముఖ్యమంత్రుల అభ్యర్థులు లేక మళ్ళీ సమాజానికి ఎంతో అంత కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుందిగా. మరి రెడ్డి సామాజిక వర్గాన్ని నువ్వు అంటే కమ్మరాజ్యంలో కడప రెడ్డి అంటే ఇది ఎవరు చెప్పారు నీకు? ఏ రాజ్యాంగం చెప్పింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కమ్మరాజ్యము లేకపోతే రెడ్డి రాజ్యం అని ఏ రాజ్యాంగం చెప్పింది నీకు? నీకెవరు చెప్పారు ఫస్ట్? దీనికి సమానం చెప్పు నువ్వు. సార్ రెడ్డి సోదరులు చాలా మంచివారు సార్. ఒక సామెత ఉంది, చెడి రెడ్డి పంచన చేరాలా అని. వాళ్ళు ఆదరిస్తారు సార్, చాలా కులాల వలన వాళ్ళు ఆదరిస్తారు రెడ్డి సామాజిక వర్గము. ఈ రోజు కేవలం ఒక వ్యక్తి వల్ల రెడ్డి సామాజిక వర్గానికి చెడ్డ పేరు వస్తా ఉందని చెప్పేసి ప్రజలంతా భావిస్తా ఉన్నారు. మిగతా సామాజిక వర్గాల వారు రెడ్డి సామాజిక వర్గంలోనే ఇప్పుడు ఒక అభద్రతా భావం ఏర్పడింది. నాకు రెడ్డి మిత్రులు ఎక్కువ సార్. ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే నాకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మిత్రులు సింహభాగము నా మిత్రుల సంఖ్యలో. మరి రెడ్డి మిత్రులు నాతో పంచుకున్నారు సార్ వాళ్ళ భావాలు. ఒక వ్యక్తి వల్ల మా సామాజిక వర్గానికి చెడ్డ పేరు వస్తుంది, మమ్మల్ని సమాజంలో ఒకలా చూస్తా ఉన్నారు అని చెప్పేసి. అయ్యా రెడ్డి సామాజిక వర్గం చాలా మంచిది. నువ్వు కమ్మరాజ్యంలో కడప రెడ్లను పెట్టి ఏం కడపలోనే ఉండారా రెడ్లు? నెల్లూరులో లేరా? విజయనగరం శ్రీకాకుళంలో లేరా? బహుమంచి రెడ్లని లేరా? ప్రకాశం జిల్లాలో లేరా? గోదావరి జిల్లాలో రెడ్లు లేరా? పల్నాడు జిల్లాలో లేరా? ఏందా నువ్వు మాట్లాడుతుండేది? కమ్మరాజ్యంలో కడప రెడ్లు, కడప రెడ్డి సామాజిక వర్గం కడపలో ఉండాలి. ఏమన్నా బ్రాండ్ వేసి ఇచ్చినారా లేకపోతే ₹2 బాండ్ మీద రాసి ఇచ్చినారా? నీకేమన్నా ₹100 బాండ్ పేపర్ మీద? అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు? అంటే కులాలను రెడ్డి సామాజిక వర్గాన్ని దెబ్బతీసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు కమ్మరాజ్యం ఏమైంది సార్? ఏ కమ్మరాజ్యం అంటే ఏంది? చంద్రబాబు నాయుడు కమ్మరాజ్యం అంటే కమ్ముల్లోనే ఉండారా చంద్రబాబు నాయుడు పార్టీలో? రెడ్డి అంటే ఇప్పుడు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనుకోవాలా? రెడ్డి సామాజిక వర్గంలో ఏ సామాజిక వర్గాలు లేరా? ఆ పార్టీలో ఏ సామాజిక వర్గాల వాళ్ళు లేరా? అయ్యా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సినిమాలు చూసి? సరే అది అక్కడ పెట్టు. వ్యూహం అంట. ఏంది వ్యూహము? అంటే నువ్వు చెప్పే నువ్వు తీసే సినిమా ద్వారా ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు నేర్చుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. పప్పు అని చూపిస్తావు. ఏమయ్యా నీకు ఒక మాట చెప్తారు రామ్ గోపాల్ వర్మ గారు. అఖ్తర్ అని ఒక ఫిలాసఫరు ఒక మాట చెప్పాడు. ఆల్ ట్రూత్ పాసెస్ త్రూ 3 స్టేజెస్. ఫస్ట్ ఇట్ ఈస్ రిడిక్యూల్డ్, అంటే సెకండ్ ఇట్ ఈస్ వైలెంట్లీ అపోజ్డ్, థర్డ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ సెల్ఫ్ ఎవిడెంట్. అంటే దీని అర్థం ఏంటంటే సార్ ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది. అది ఫస్ట్ స్టేజ్.
మీరు ఇప్పుడు ఒక నిజం చెప్పండి, తల్లిదండ్రుల దగ్గర పోయి ఎవరి దగ్గర కన్నా పోయి ఒక నిజం చెప్పండి, ఎందుకు లేబ్బా మనకి ఇదంతా అని ఒక వ్యతిరేకత మొదలవుతుంది. Yes, correct. నేను ఈ పని చేస్తానని ఎవరన్నా ఒక ఆలోచనతో పోతే వ్యతిరేకిస్తారు సమాజంలో. Yes, correct. ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది. Yes. రెండవ స్టేజ్లో తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది. అసలు ఎవరు నీకు సపోర్ట్ చేయరు. Yes. అది ఏం పోయా నీతో ఏందైతే అది ఇది థర్డ్ ఇట్ ఈజ్ అంటే ఎప్పుడైతే తన అనుకున్న ఆలోచనను తను నమ్మిన సిద్ధాంతాన్ని నిలబడి ఎప్పుడైతే అదే ఆలోచన మీద ముందుకెళ్తాడో చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది. Yes. మూడో స్టేజ్లో. Correct. మరి నారా లోకేష్ గారు ఫస్ట్లో ఏం చేశారండి? సార్ నేనేదో ఒక పార్టీకి కొమ్ము గాయట్లేదు ఇక్కడ. Yes. ఒక వ్యక్తి యొక్క ఏ విధంగా తనను తాను మలుచుకున్నాడు. వ్యక్తిత్వ హననాన్ని చేసిన వ్యక్తిత్వ హననము. తల్లిని దూషించారు, తండ్రిని దూషించారు, ఫ్యామిలీని దూషించారు, తన భార్యను కూడా దూషించారు, అదే విధంగా తనను కూడా వ్యక్తిగతంగా హేళన చేశారు. Yes. పప్పు అని. ఒకప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా ఇదే రకంగా ట్రీట్ చేశారుగా. Yes. మరి ఈ పొద్దు అంచెలంచెలుగా 2014లో 44 సీట్లు, 2019లో 52 సీట్లు, 2024 99 సీట్లు. Yes. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అధికారం చేపట్టారు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. అవును. మరి నారా లోకేష్ గారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా లేదా సార్? Yes. తనను తానుగా మలుచుకొని తను తానుగా పాదయాత్ర పెట్టుకొని రాజకీయం తెలుసుకొని నేర్చుకుంటూ వచ్చాడు సార్. ఎవరైతే హేళన చేశారో ఆ హేళను ఆశీర్వాదంగా తీసుకొని ఆభరణంగా మార్చుకొని తనకు తాను నారా లోకేష్ ది లీడర్ అని చెప్పి అనిపించుకున్నాడు సార్. ఆయన మీద ఈయన సినిమా తీశాడు వ్యూహంలో పప్పు అని చెప్పి. నీకెవరు చెప్పారు ఆయన పప్పు అని? ఆయన దగ్గరికి వెళ్దామని నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తా. నారా లోకేష్ గారి దగ్గరికి రామ్ గోపాల్ వర్మ గారిని తీసుకొని వెళ్తా సార్. ఓకే. ఆయనతో కూర్చొని మాట్లాడదాం ఒక హాఫ్ అన్ అవర్. ఓకే. నీకున్న సబ్జెక్టు మాట్లాడదాం, నారా లోకేష్ గారు ఉన్న సబ్జెక్టు మాట్లాడదాం. ఓకే. ఎవరి పప్పు ఎవరు ఏందనేది అప్పుడు ఇట్ట మాట్లాడదాం. ఈ సోకాళ్ళు కోహనా మేధావులు ఉన్నారు కదా, అలీ గారు కానీ, పోసాని కృష్ణమురళి కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ మాట్లాడదాం సార్. ఓకే. నారా లోకేష్ గారితో నేను ఎవరిని పట్టుకొని పెద్దవాళ్ళని అపాయింట్మెంట్ తీసుకుందాం. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ మాట్లాడదాం. మీకు పప్పు అని అనిపించిందంటే అర్ధ గంటలో మళ్ళీ సినిమాది బెట్టి కాస్తా. సినిమా నువ్వు మళ్ళీ ఇది ఒకవేళ నువ్వు పప్పు కాదని ఒప్పుకున్నావు అనుకో, నీకు సినిమా చూపిస్తాం. ఏంటి వాయా నువ్వు చెప్పేది? అసలు నీకు ఎవరు రైట్ ఇచ్చారు? ఈ రకంగా సినిమాలు తీసుకుంటే నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు సమాజానికి? నువ్వు ఎంటర్టైన్మెంట్ తీసుకో. ఓకే అండి. ఆ వ్యూహంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర వ్యూహం నేర్చుకోమని చెప్తున్నారు ఈయనకి ఇందాక. సార్ ఆయన దగ్గర నుంచి చంద్రబాబు గారు ఏందనేది సార్ బిల్ గేట్స్ గుర్తించాడు సార్. బిల్ క్లింటన్ గుర్తించాడు, మోడీ గుర్తించాడు. ఎవరు సార్ చంద్రబాబు నాయుడు గారిని గుర్తించింది? మన దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు దౌర్భాగ్యము. ఈరోజు కల్కి సినిమా ఉంది సార్, సూపర్ హిట్. ఎవరు సార్ దాని డైరెక్టర్? నాగ్ అశ్విన్. ఇప్పుడు అతను గుర్తించడానికి కొంత టైం, అంత ఈజీ గుర్తించారు సార్ మన తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళకి ఉన్న సంప్రదాయం ఏంటంటే ఒక మనిషి ఎదుగుతా ఉంటే ఫస్ట్ పీతల మాత్రం లాగేయడమేగా, కిందికి లాగి ఇండియన్ క్రాప్స్ అంటారు వాటిని. పీతల కథ తెలుసు కదా సార్. తెలుసు. మరి ఇప్పుడు నాగ్ అశ్విన్ గారిని ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ అంతా తెలుగు వాళ్ళే సార్. కానీ వీళ్ళనే మనం ఎంకరేజ్ చేసి ఉంటే ఇమాజిన్ సార్ వాళ్ళు ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేసేవాళ్ళు. వర్మ లాంటి వాళ్ళని పక్కన తోసి ఇటువంటి వాళ్ళని డెవలప్ చేసుకుంటే బాగుండేది అసలు. ఇమాజిన్ సార్ ఇప్పుడు నాగ్ అశ్విన్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, ప్రశాంత్ నీల్ కానీ వాళ్ళని చూసి నేర్చుకోమనండి. ఈ రోజు ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేశారు సార్. బాలీవుడ్ ను కూడా మన వైపు చూసేలా చేశారు. ఎంటైర్ దేశం, భారతదేశ సినిమా ఇండస్ట్రీని మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు సార్ ఈ డైరెక్టర్స్. అయ్యా తెలుగు వాళ్ళని గుర్తించండి అని. మరి వర్మ గారు ఏం చేశారంటే ఒక తెలుగు అయ్యుండి అంతే ఇదొక పీత ఇండియన్ క్రాప్. రామేశ్వరం పైన శనేశ్వరం తప్పదన్నట్టు ఇలాంటి ఇట్లా తగులుతా ఉంటారు మనకు. ఓకే అండి. ఓకే, కంక్లూషన్ ఏమండి ఇటువంటి సినిమా యాక్టర్ల మీద, డైరెక్టర్ల మీద ఫైనల్గా? సార్ అలీ గారు, నేను ఇప్పుడు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అలీ గారు కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గారు కానీ, డైరెక్టర్ శ్యామల అని చెప్పి ఒక అమ్మాయి ఈ మధ్యన సార్ వద్దు సార్, ఎందుకంటే ఆమె ప్రస్తావన లేడీస్ గురించి ఇప్పుడే ఆమె ఏదో ఎలక్షన్కి వచ్చింది, తన బాధ్యత తీసుకుంది, వెళ్ళిపోయింది. ఆమె కూడా ఏదో నేను ఒక పార్టీని తీసుకున్నాను, స్టాండ్ తీసుకున్నాను, నేను ప్రచారం చేసుకున్నాను, దాంట్లో ఏం తప్పులేదు సార్. అది ఏ పార్టీకైనా చేస్తారు. కానీ నేను ఎక్కడ విభేదించాను, నేను ఎక్కడికి వస్తున్నాను సార్, ఎక్కడ విభేదించింది ఆమె అంటే ఆమె స్థాయికి మించి
చంద్రబాబు గారిని ముసలి నక్క పవన్ కళ్యాణ్ గారిని తోడేలు తోడేలు. ఏమో చూసింది మరి. నీ భాగవతం అంతా చెప్తే ఒక మహిళా సమాజానికి సిగ్గుచేటు కాబట్టి మనం మాట్లాడకూడదు సార్. ఎస్ వాళ్ళకంటే విలువలు లేకపోయినా మనం మీడియా ముఖంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు వాస్తవాలు అవాస్తవాలు ఎంత మేర వరకు మాత్రమే చెప్పాలి ఎస్ సార్. ప్రజలందరికీ గతంలో కొన్ని వీడియోల రూపంలో అందరికీ తెలుసు వాళ్ళ భర్త గారు ఏం చేశారు, శ్యామల గారి భర్త గారు ఎన్ని చీటింగ్ కేసులు ఉన్నాయి, వాళ్ళు చేసిన అరాచకాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా కొల్లగొట్టారు సార్, అన్నీ తెలిసిన విషయమే. అవును. ఈ రోజు వాళ్ళంతా వచ్చి సర్టిఫికెట్లు ఇస్తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి సర్టిఫికెట్ ఇస్తానంటే నీ సర్టిఫికెట్ తిక్కడేమో ఆంధ్ర రాష్ట్రానికి నాబార్డు నిధులు ఒక 1000 కోట్లు ఎక్స్ట్రా రావు. ఓకే. చంద్రబాబు గారు లెటర్ రాస్తేనే వస్తాయి. అంతే. అవును. అవును. నీ సర్టిఫికెట్ ఎవరికి అవసరం లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మా నాయకుడు అట్లా సర్టిఫికేట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మేము వైఫల్యం అయినట్టు కాదు ఓకే. సార్. కాలం కలిసి వచ్చినప్పుడు కొన్ని విజయాలు వస్తాయి, కాలం కలిసి రానప్పుడు కాదు ఓటమి చెందుతారు. ఓకే. అంత మాత్రాన మనం తప్పు పట్టడమా సార్? ఓకే. ఇక్కడ వీళ్ళ ముగ్గురికి నేను చెప్పేది ఏంటంటే మీ సన్నాయి నొక్కులు చాలు, ఇంకా చాలు. మీకు ఇదే తరహాలో మీరు ముందుకు పోయినట్లయితే మీ ముగ్గురికి ఆంధ్ర రాష్ట్ర యువత నుంచి సినిమా చూపిస్తారు తొందరలో ఓకే అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను. ఓకే అండి. ఈ వీడియో ముఖ్యంగా ఇటువంటి నీచపు మనస్తత్వం ఉన్న సినీ రంగానికి చెందిన ప్రముఖులకి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. చూద్దామండి వాళ్ళు ఇక్కడి నుంచి అయినా వాళ్ళ బుద్ధులు మార్చుకుంటారా, వాళ్ళ పద్ధతులు మార్చుకుంటారా అనేది ముందు రోజుల్లో మనకి తెలుస్తుంది. ఓకే అండి, ధన్యవాదాలండి. నమస్తే అండి.